హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్వీడన్లో గణేష్ చవితి చాలా బాగా చేసుకున్నాము. ఇది ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న కమ్యూనిటీలో ఇట్లాగా నార్త్ ఇండియన్స్ అందరం కలిసి చేసుకున్నాం అనమాట. ఇట్లా దీనికోసం ఏంటంటే వాళ్ళు ఇన్విటేషన్ అయితే పెట్టారు ఫస్ట్ గ్రూప్లో. ఇట్లాగా ఒక వీకెండ్ ఇట్లా చేస్తున్నాము, ఒక రోజు పలానా రోజు అని చెప్పేసి పెట్టారు. ఆ రోజు ఇట్లాగ అందరం కలిసి వెళ్ళాం అనమాట. ఏంటంటే ఫ్రీగా కాకుండా ఫంక్షన్ హాల్కి ఎంతో కొంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇట్లాగా చేసుకున్నాము. ఇంకా గణేష్ చవితి మొదలుపెట్టిన తర్వాత పూజకి వినాయకుడిని పిల్లలందరితోటి, ఇది పిల్లల పండగ కదండి, అందుకని చెప్పేసి పిల్లలందరితోటి వినాయకుడిని అయితే తీసుకొని రండి మండపం దగ్గరికి. ఇంకా వినాయకుడిని పెట్టిన తర్వాత పూజ అన్నది మెయిన్గా మొదలు పెడదాం ఇంకా అని చెప్పేసి పిల్లలతో అయితే మొదలు పెట్టించారు. ఇంకా ప్రసాదానికి ఈ హాల్ రెంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ప్రసాదానికి మాత్రం 25 సెక్ అని చెప్పారనమాట. పిల్లలకు కాదు, ఓన్లీ పెద్దవాళ్ళకి 25 సెక్ అని చెప్పేసి చెప్తే సరే ఇంకా దగ్గరగా ఉంది కదా, అట్లీస్ట్ గుడికి వెళ్ళలేకపోయినా కానీ దగ్గరలో మనకి కొంచెం అందుబాటులో ఉన్నప్పుడు అదొక గుడికి వెళ్ళిన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అని చెప్పి నేనైతే 25 సెక్ పే చేసి వెళ్ళాను అనమాట. అండ్ భోజనాన్ని కూడా చెప్పారు 120 క్రోనా అని చెప్పారు భోజనానికి. 120 క్రోనా భోజనానికి అంటే నేను ఆల్రెడీ సండే కదా, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను ఇంక ఈరోజు ఏమీ ప్లాన్ చేయకుండా ఓన్లీ దర్శనానికి వెళ్ళి జస్ట్ ప్రసాదం తీసుకొని వచ్చేసాను అనమాట నేను. కానీ చాలా బాగా చేశారు పంతులు గారు. ఇంకా ఆయనేమో మెయిన్ పంతులు గారు ఏమో కింద కూర్చొని మొత్తం అన్నీ చదువుతూ ఉంటే ఆయన తల మీద అది టవల్ కట్టుకున్నారు కదండి, పాగా పెట్టుకున్న ఆయన మొత్తం అన్నీ నించొని దేవుడికి అక్షింతలు వేయమంటే అక్షింతలు వేసి, జంజు వేయమంటే జంజు వేసి, ఇంకా అన్నీ పద్ధతిగా ప్రతిదీ కూడా చాలా బాగా చేశారనమాట. ప్రతి మంత్రం కూడా చాలా బాగా చదివారు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంటే ఇక్కడికి ఇంత దూరంలో వచ్చిన తర్వాత పద్ధతి ప్రకారం కొన్నిసార్లు అవ్వవు కదా, సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా నీట్గా, ఎక్కడ ఎటువంటి లోటు జరగకుండా అన్నీ చాలా పద్ధతిగా బాగా జరిగినట్టుగా అనిపించింది. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా ముందే నార్త్ ఇండియన్స్ అని చెప్పి, అందుకని చెప్పి మంత్రాలన్నీ కూడా హిందీలో చదివారు. ఇంకా ప్రతి ఒక్కరితోటి కూడా ప్రతిదీ కూడా చేయించారనమాట. ఇంకా అంటే దేవుడికి హారతి ఇవ్వడాలు, తర్వాత ఏమన్నా శ్లోకం చదవడం కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అన్నీ చేయించారు. దగ్గర ఒక 15 ఫ్యామిలీస్ వరకు ఉన్నారు. సో ఇదండి మెయిన్, ఇట్లా చిన్నగా డెకరేషన్ చేశారు, పెద్దగా ఏమీ కాదు. ఇది మాకు దగ్గరలోనే మా కమ్యూనిటీ ఫంక్షన్ అనమాట. సో ఇట్లా చేసుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. మీకు అందరికీ మీ వినాయక చవితి ఇంట్లో ఎలా జరిగింది ఏంటన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్వీడన్లో ఇంకేమన్నా కాడ స్వీడన్లో ఈ టైపు పూజలు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, లేకపోతే ఇంకా ఓకే బాగా జరిగిందనా, లేకపోతే ఇంకేమన్నా ఇది ఎలా చేసుంటే బాగుందా అని మీకు ఏమన్నా అనిపించిందా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేంటంటే పూజ అయితే స్టార్ట్ చేశారని చెప్పాను కదా, అన్నీ జంజము బొట్టు ఇవన్నీ పెట్టేశారు. ఇంకా అవన్నీ ప్రేయర్ జరుగుతుందనమాట. పూజలకి శ్లోకాలు ఇవన్నీ చదువుతున్నారు, మంత్రాలు ఇవన్నీ చదువుతూ ఉన్నారు. ప్రసాదాలన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారన్నమాట నార్త్ ఇండియన్స్. ఇట్లా హారతి కూడా మొత్తం అందరితోటి హారతి ప్రతి ఒక్కరు కూడా హారతి ఇచ్చేటట్టుగా అందరితోటి చేయించారన్నమాట. హారతి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో దేవుడికి వాళ్ళందరితోటి హారతి ఇప్పించారు. పువ్వులది ఇచ్చారు చేతికి. ఆ పువ్వులన్నీ ఇచ్చి దేవుడి దగ్గర కూడా పువ్వులది వేయమని చెప్పారు. అదే మనకి శ్లోకాలని చదివేసిన తర్వాత కొంచెం అక్షింతలు తీసుకొని దేవుడి దగ్గర ఏమంటారు కదా, అలాగ మొత్తం పువ్వులన్నీ ఇచ్చి ఆ పువ్వులన్నీ దేవుడి దగ్గర ఏమన్నారు. వెళ్ళిన తర్వాత బొట్టు అది పెట్టించారన్నమాట. మగవాళ్ళకైతే ఆయనక పంతులు గారు పెట్టారు, ఆడవాళ్ళకైతే బొట్టు ఇచ్చి బొట్టు మీరు పెట్టుకోండి అమ్మా అని చెప్పారు. నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే నాకు బాగా కనిపించింది అనమాట. నాకు పాజిటివ్గా అనిపించింది వెళ్ళినందుకు. నిజంగా నాకు చాలా లక్కీ అనుకున్నాను నేను. లక్కీ కూడా ఎప్పుడూ లేనిది చాలా హ్యాపీగా అనిపించింది. హారతి దేవుడికి ఇచ్చేటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో చాలా కొత్తగా ఎప్పుడూ వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట లక్కీ ఇట్లాగే ఎర్లీ హారతి ఇవ్వడము. సో తర్వాత మెయిన్గా పంతులు గారు కూడా అందరు ఇచ్చేసిన తర్వాత పంతులు గారు కూడా హారతి ఇచ్చారు. హారతి ఇచ్చి మీరు కూడా తీసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరితోటి దక్షిణ అది అడిగారు. కాకపోతే ఇక్కడ మాకు తెలిసిందే కదా కాయిన్స్ అవి చాలా కష్టము, సో ఉన్న వాళ్ళు ఇచ్చారనమాట. లేని వాళ్ళు జస్ట్ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. ఇట్లా మొత్తం అందరికీ నీళ్ళు చల్లారు, తీర్థం కింద మొత్తం తీర్థాలు ఇచ్చారు. పాలుని అట్టుపల్లి ఇవన్నీ కలిపి తీర్థం చేశారు, అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా లాస్ట్ టైం ఫైనల్కి ప్రసాదం అది టేబుల్ మీద పెట్టేశారు. దేవుడిని అంతా పెట్టి లాస్ట్లో ప్రసాదం అది తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి అందరిని తీసుకోమని చెప్పారు. అంటే చేతికి ఇచ్చారు, చేతికి ఇచ్చిన తర్వాత ఆ టేబుల్ మీద పెట్టి కూడా ఇట్లా నీట్గా ఎవరికాలు తీసుకోమని చెప్పారు. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారనమాట. సో మీకు ఎలా అనిపించింది, బాగుందా?